యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారు, యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు. లేఖనముల ప్రకారము సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినమందు తిరిగి లేచారు. జీవించబడడానికి, ఒక స్థితిలో ఉండడానికి, ఈరోజు నువ్వు క్షమించబడడానికి, ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడానికి కారకుడు సజీవుడైన క్రీస్తే. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు, ఆశీర్వాదాలు దేవుడు మెండుగా అనుగ్రహించునుగాక. ఈరోజు మీతో మాట్లాడబోయేటువంటి అంశం, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడబోయే అంశం దగ్గరకు రావద్దు. అయితే ఈ విషయాన్ని దేవుడు ఎవరికి తెలియజేస్తున్నాడు? దగ్గరకు రావద్దు అనబడే ఈ అంశాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఎవరికి తెలియజేస్తున్నాడు దగ్గరికి రావద్దు అని? ఈ పదాన్ని ఎవరికి తెలియజేస్తున్నాడు? మనం గత 4 రోజుల నుండి కూడా మోసే సుఖోపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ఆ మోసే గారిని గురించే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట. ఒకరోజు ఆయన జీవితంలో ఒక అద్భుతం జరిగింది. మోషే గారు తన జీవిత కాలంలో 40 సంవత్సరాలు ఆయన ఐగుప్తు దేశంలో ఉండి 40 సంవత్సరాలకు బయటకు వచ్చాడు. 80వ సంవత్సరంలో దైవ ప్రత్యక్షతను పొందాడు. ఎన్ని సంవత్సరాలు? 80వ సంవత్సరం. మనమైతే 80 సంవత్సరానికి బతకం కానీ మూలపడిపోతాం. మోషే గారు 80 సంవత్సరాలు వయసు నిండినప్పుడు ఆయన ఒక కొండ మీద ఆయన తన మందను, మామ మందను, గొర్రెల మందను కాయడానికి వెళ్ళినప్పుడు మోషే గారు అక్కడ ఒక పొద మండుచుంది. కానీ పొద కాలిపోలేదు. ఏంటి ఈ వింత అని చెప్పి మోషే గారు వెలుచున్నప్పుడు దేవుడు అని అంటున్నారు, దగ్గరకు రావద్దు అని అంటున్నాడు. దగ్గరకు రావద్దు. ఎందుకు దగ్గరకు రావద్దు అని దేవుడు మోషే గారితో చెప్తున్నాడు అనంటే, ఆయన నిలుచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశం, పరిశుద్ధ స్థలం. ఒకసారి ఈ వాక్యాన్ని చూద్దాం. మోషే గారు రాసినటువంటి నిర్గమకాండము 3వ అధ్యాయము, నిర్గమకాండం 3వ అధ్యాయం 5వ వచనం, 4వ వచనం చదువు. 4వ వచనం. యెహోవా దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడిమి నుండి మోషే మోషే అని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా నేను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులను విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనను. చాలు. ప్రభునందు దేవుని పిల్లలారా, ఈ వాక్య గ్రంథములో చూస్తే వ్రాయబడిన మాట దగ్గరకు రావద్దు, దగ్గరకు రావద్దు, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశం. అయితే అక్కడ పొద మండుచుంది. ఆ పొదలో నుండి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు ప్రత్యక్షమై. అక్కడ అగ్ని ప్రత్యక్షత అనొచ్చు దాన్ని. ఏ ప్రత్యక్షత? అగ్ని ప్రత్యక్షత.
ఇక్కడ అగ్నిలో ప్రత్యక్షత కలుగుతుంది. ఆయన అంటున్నాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఏమిటి పిలుస్తున్నాడు? పేరు పెట్టి, మోషే మోషే నువ్వు నా దగ్గరకు రావద్దు. దగ్గరకు ఎందుకు రావద్దు అని దేవుడు చెప్పారు. ఎందుకు చెప్పారు అనంటే, మోషే గారి యొక్క పాదములకు చెప్పులున్నవి. ఏమున్నాయి? చెప్పులున్నాయి. మోషే గారి యొక్క పాదములకు చెప్పులున్నాయి. అయితే ఆయన దగ్గరికి రావాలంటే మోషే గారు ఏం చేయాలి? ఆయనకున్న చెప్పులు చెప్పాలి, చెప్పులు విడిచి ఆయన దగ్గరికి రావాలి. అయితే దేవుని పిల్లలారా, జాగ్రత్తగా గమనించండి. అలాగున చూస్తే చాలా మంది ఈ భూమి మీద దేవునికి దూరమైపోయారు, దగ్గరకు పోలేకపోతున్నారు. శరీరకంగా మందిరానికి వెళ్తున్నాము, శరీరకంగా ప్రార్థన చేస్తున్నాము, శరీరకంగా కానుక వేస్తున్నాము, శరీరకరంగా బైబిల్ చదువుతున్నాం, శరీరకరంగా వస్తున్నాం అని వెళ్ళిపోతున్నారు. కానీ మనిషి తన ఆత్మీయ జీవితంలో దేవునికి దగ్గరగా లేడు. ఎందుకు అనంటే, ఆనాడు దేవుడు మోషే గారికి చెప్పులు విడవమన్నాడు. చెప్పులు విడిస్తే, ఆ పాదాలకున్న చెప్పులు విడిస్తే తనను ఒక గొప్ప నాయకునిగా, ఒక గొప్ప దైవజనుడిగా ఆయన చేయబోయేటువంటి సంకల్పం నెరవేర్చబడుతుంది. ఎందుకనంటే మోషే గారికి ఆ దర్శనం కలుగుతుందని తెలీదు, మోషే గారితో దేవుడు మాట్లాడతాడని తెలీదు, మోషే గారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఐగుప్తు దేశానికి పంపిస్తాడని తెలీదు. అంటే ఎప్పుడు తెలిసాయి అవన్నీ? ఎప్పుడు తెలిసాయి అంటే, చెప్పులు విడిచినప్పుడు, చెప్పులు విడిచి ఆ ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు తెలిసింది తన జీవితం ఏంటో, తన జీవితం యొక్క లైఫ్ ఏంటో, తను ఎందుకు సృష్టించబడ్డాడో, తను ఎలాంటి వాడో, తన విషయంలో దేవుడు ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో అవన్నిటినీ బయలుపరచబడ్డాయి. ఆ స్థలంలోకి వెళ్ళినప్పుడు, ఆ స్థలంలోకి వెళ్ళినప్పుడు బయలుపరచబడ్డాయి. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే తను ఒక నాయకుడిగా చేయబడ్డానికి, తన జీవితం అంతా ఏమవుతుందో, తన జీవితం అంతా ఏం కాబోతుందో, ఆ చెప్పులు విడిచిన తర్వాతనే దేవుడు తన పట్ల ఉన్న ప్రణాళికను నెరవేర్చి తనను నడిపించాడు, తనకు తోడుగా ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న దేవుని పిల్లలారా, అలాగే ఈ యొక్క యూట్యూబ్, ఫేస్బుక్, అలాగే టీవీ కార్యక్రమాలను చూస్తున్న దైవ జనాంగమా, ఒకసారి నీ యొక్క లైఫ్ ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? నువ్వు అనుకుంటున్నావు చాలా సందర్భాల్లో, నేను అది కావాలి, నేను డాక్టర్ని కావాలి, నేను పోలీసుని కావాలి, నేను అది కావాలి, ఇది కావాలి, నేను మంచి ఇంజనీర్ని కావాలి, బ్యాంక్ మేనేజర్ని కావాలి అని చాలా రకరకాలుగా ప్రయాసపడుతూ అనేక మంది ఏం చేస్తున్నారంటే, వారు ఉద్యోగం చేయడానికి, లేకపోతే చదువుతున్నారు, నేను అలా కావాలి, ఇలా కావాలి అని చెప్పి చాలామంది ఏం చేస్తున్నారు అని అంటే, వారు సిద్ధపడుచున్నారు. కానీ అలాగా సొంతంగా ఆలోచన చేసేటువంటి వారు, సొంత నిర్ణయాలు తీసుకున్నవారు, నేను పలాంది కావాలి అనుకున్న వారు జీవితంలో 90% ఫెయిల్ అయిన వారు చాలామంది ఉన్నారు. కారణం ఏంటంటే, దేవుని ఉద్దేశం వేరై ఉన్నప్పుడు, నీ ఉద్దేశం మరొకటైనప్పుడు ఆ రెండిటికి పొత్తు కుదరదు, ఆ రెండిటికి సమాధానం కుదరదు. అక్కడే మనిషి తన జీవిత కాలంలో ఫెయిల్ అయిపోయి తను ఏమి కావాలనుకుంటున్నాడో,
తను ఏమి చేయాలని అనుకుంటున్నాడో తన జీవితం విషయంలో ఏం చేశాడంటే ఫెయిల్ అయిపోయాడు. తను ఫెయిల్ అయిపోయాడు. ఆ ఫెయిల్ అయిన తర్వాత ఒంటరి జీవితాన్ని మనిషి కలిగి ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని పిల్లలారా, మోషే గారు ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు, చెప్పులు విడిచినప్పుడు ఆయన లక్షలాది మంది ప్రజలను విడిపించడానికి ఒక నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే మోషే గారికి ఒక పేరుంది, సాత్వికుడు. ఎవరు చెప్పండి, గట్టి చెప్పాలి. సాత్వికుడు అంటే సాత్వికము అనంటే, సాత్వికుడు అనంటే మోషే గారు సామాన్యమైన వ్యక్తి, మంచి జ్ఞానము కలిగిన వాడు, మంచి విద్య కలిగిన వాడు, మంచి ప్రావీణ్యుడు. అంటే ఐగుప్తు దేశంలో ఫరో యొక్క కుమార్తె దగ్గర సుఖభోగాలు అనుభవించినటువంటి వాడు. అంటే తన జీవితంలో గొప్ప అధికారాన్ని, తన వస్త్రాలేమి, తన బంగారేమి, తన జీవితం ఏమి, తన బ్రతికేటువంటి లైఫ్ ఏమి, అంటే ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. అంతటి వ్యక్తి అయినా సరే తన జీవిత కాలంలో తాను ఎలాంటి వాడంటే సాత్వికుడు అనంటే గర్వము లేనివాడు. తాను ఎంతటి ప్రావీణ్యుడైనా, ఎంతటి విద్యావంతుడైనా, ఒక మాటలో చెప్పాలంటే లక్షలాది మంది ప్రజలకు నాయకుడుగా దేవుడు చేసినా తాను సాత్వికుడుగానే ఉన్నాడు. లక్షలాది మంది ప్రజలను విడిపించడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేశాడు కదా, గొప్ప నాయకుడిగా చేశాడు కదా, నాతో అద్భుతాలు చేయిస్తున్నాడు కదా అని చెప్పి ఏ రోజు గర్వము రాలేదు. అంటే సాత్వికం అంటే ఏంటి అంటే తన జీవితంలో తను ఎంతటి స్థితి కలిగి ఉన్నా గర్వము చూపించిన వాడు. ఈరోజు చిన్న ఉద్యోగం వస్తేనే, చిన్న పదవి వస్తేనే ఓ అని నీలిగేవారు చాలా మంది ఉంటారు. నేను ఇది అని చెప్పి భయంకరమైన గర్విష్ఠులుగా తయారు చేయబడేటువంటి వారు చాలా మంది ఉంటారు. కానీ మోషే గారు తన జీవిత కాలములో ఎంత సాత్వికుడు అనంటే గొప్ప సాత్వికుడైనటువంటి వ్యక్తి, గర్వము లేని వ్యక్తి. అయితే దేవుని పిల్లలారా, తను మోషే అనబడేటువంటి ఈయన చెప్పులు విడిచి వెళ్ళిపోయాడు కాబట్టి ఆ మోషే గారిని దేవుడు గొప్పగా అభిషేకించాడు, గొప్ప నాయకుడిగా దేవుడు అనుకున్నాడు. అయితే ఇక్కడ నేర్చుకోవలసిన పాఠము ఏంటి అనంటే, నేర్చుకోవలసిన గొప్ప పాఠం ఏంటి అనంటే, దేవుని సన్నిధికి వచ్చే వ్యక్తి పరిశుద్ధ స్థలములో ఎలాగుండాలో నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తి, మందిరానికి వచ్చేటువంటి వ్యక్తి మందిరములో ఎలాగుండాలో నేర్చుకోవాలి. అయితే ఈరోజు దేవుడు మాట్లాడే మాట, మోషే గారిని చెప్పులు విడవమని చెప్పాడు. ఈరోజు నీ తప్పుడు జీవితాన్ని విడిచిపెట్టమంటున్నాడు. విడిచిపెట్టి రావాలి. నీ యొక్క అవిశ్వాస జీవితాన్ని విడిచిపెట్టి రావాలి. నీ గర్వాన్ని బయట వదిలిపెట్టి రావాలి. నీ అహంకారాన్ని బయట వదిలిపెట్టేసి రావాలి. నీ భక్తిహీనతను బయట వదిలేసి రావాలి. నీ యొక్క అక్రమాన్ని బయట వదిలేసి రావాలి. నీ యొక్క భయంకరమైనటువంటి నామకార్థతను బయట వదిలేసి రావాలి. నీ అధికారాన్ని, నీ యొక్క ఆస్తిని, నీకున్న వాటిని ఏం చేయాలంటే బయట వదిలేసి రావాలి. ఎందుకనంటే ఇక్కడ పరిశుద్ధ స్థలములో దేవుని సన్నిధిలో ఇష్టం వచ్చినట్లుగా మనిషి తన జీవితాన్ని జీవించగలిగితే దాని వలన ఎన్నో నష్టాలు కలిగి ఉంటారు. తన జీవితంలో నష్టాలు కలిగి ఉంటారు. వాక్యం చెప్పే మాట, ప్రసంగి గారు ఒక మాట అంటారు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోవాలి అని అంటారు. జాగ్రత్తగా చూచుకోవాలి. ఎందుకనంటే ఈ యొక్క పరిశుద్ధ స్థలములో ఉన్నవారు,
ఈ పరిశుద్ధ స్థలములో ఉన్న వారిని దేవుడు అంటున్నాడు, ఆనాడు మోషేను చెప్పులు విడవమంటున్నాడు, ఈరోజు నీ యొక్క అవిశ్వాసాన్ని విడిచిపెట్టిరా, నీ యొక్క పీసినరితనాన్ని విడిచిపెట్టిరా. ఎందుకనంటే నీ జీవితంలో గొప్ప విజయం పొందుకోవాలంటే, గొప్ప విజయాన్ని పొందుకోవాలంటే, నీ జీవితంలో గొప్ప శక్తిని పొందుకోవాలంటే దేవుడు చెప్పే మాట ఎవరైతే వింటారో వారి జీవితాలు బాగుంటాయి. అందుకే నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. చదవండి, వచనం చదవండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకును. బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయకుము, నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాట కొద్దిగా ఉండవలెను. విస్తారమైన మాటల వలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకుట వలన బుద్ధిహీనుడగును. గమనించే మాట ఏంటంటే, దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి యందు ఉన్నావు. కాబట్టి నీ మాటలు ఎలాగుండాలి? కొద్దిగా ఉండాలి. అయితే దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న దేవుని పిల్లలారా, ఈరోజు వాక్యాన్ని వింటున్న వారులారా, అలాగే ఈ లైవ్ ద్వారా కార్యక్రమాలను వీక్షిస్తున్న దేవుని పిల్లలారా, ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించాలి. మీరు ఎలాంటి వారిగా ఉన్నారు? దేవుడు పని చేయడానికి, దేవుడు తన పని చేయడానికి, తన ప్రజలను విడిపించుకోవడానికి చెప్పులు మాత్రమే విడవమని చెప్పినప్పుడు, దేవుడు ఆ యొక్క అద్భుతమైన దర్శనాన్ని ఇచ్చినప్పుడు, మాట్లాడినప్పుడు మోషే గారు దానిని ఏం చేశాడు అనంటే చెప్పులు విడిచి వెళ్ళిపోయినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో మాట్లాడాడు. ఇదిగో, మరియు ఆయన, నేను నీ తండ్రి అయినా, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖము కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. చాలు. గమనించే మాట ఏమిటంటే, ఈ వాక్య గ్రంథములో చూస్తే దేవుని యొక్క పనిని చేయడానికి దేవుడు మోషే గారిని ఆ యొక్క ఐగుప్తు దేశంలోనికి నడిపించడానికి దేవుడు మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడంటే, నీ తండ్రి అయిన దేవుడను అని అంటున్నాడు. నీ తండ్రి అయిన దేవుణ్ణి, అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. గమనించే మాట ఏమిటంటే, యాకోబు దేవుడను, ఇదిగో నేను నీతో మాట్లాడుతున్నాను. 7వ వచనంలో చూస్తే, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిక్షయముగా చూచితిని. మోషే ఇదిగో, ఐగుప్తు దేశములో ఉన్న నా ప్రజల బాధను నేను నిశ్చయముగా చూసి తిని. ఇదిగో, వారు మొరపెట్టినప్పుడు ఆ మొర నిజంగా నా దగ్గరకు చేరింది. ఎందుకనంటే నువ్వు వెళ్ళి ఏం చేయాలి? 9వ వచనంలో చూస్తే రాయబడిన మాట, ఇశ్రాయేల మొర నిజముగా నా యొద్దకు చేరింది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచి తిని, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. చాలు. గమనించే మాట ఏమిటంటే, ఈ వాక్య గ్రంథంలో చెబుతున్నాడు దేవుడు, ఇశ్రాయేలుల మొర నిజంగా నా యొద్దకు చేరింది.
ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస చూచితిని, కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను. రమ్ము ప్రారంభంలో ఏమన్నాడంటే రావద్దు అని అన్నాడు, కానీ తర్వాత ఏమంటున్నాడు? రమ్ము అని అంటున్నాడు. రా అంటే స్టార్టింగ్ లో ఎందుకు రావద్దు అన్నాడు? నువ్వు రావాలంటే నీ పట్ల నేను ఒక అద్భుతమైన ప్రణాళికను నెరవేర్చాలి అని అంటే, నీ పట్ల ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నానో తెలియాలంటే, నువ్వు ఎందుకు పుట్టించబడ్డావో తెలియాలంటే, నీ పాదాలకున్న చెప్పులు ఏం చేయాలి? విడిచి రావాలి. షరతు అది ఆజ్ఞ. నువ్వు ఇష్టంగా ఏం రావద్దు, నీ పాదాలకున్న చెప్పులు విడిచిరా. ఇష్టమా నీ పాదాలకున్న చెప్పులు? ఓకే, రైట్. ఇష్టము గనుకనే విడిచిపెట్టేసి వచ్చాడు. ఇష్టము గనుకనే ఆ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయాడు. ఇష్టము గనుకనే ఆయన స్వరాన్ని వినగలిగాడు. ఇష్టము గనుకనే అక్కడే ఆ మాటలు చూస్తూ, ఆ మాటలు వింటూ ఆనంద పరవశుడై ఎంతో చక్కగా ఉన్నాడు. ఇష్టము గనుకనే ఎన్నో కార్యాలను చూడ్డానికి ఇష్టపడ్డాడు. అందుకే గమనించే మాట ఏమిటంటే, రమ్ము నిన్ను ఫరో దగ్గరికి పంపించేదను, నిన్ను ఫరో దగ్గరికి పంపిస్తా. నా ప్రజలైన వారు ఎలాగున్నారంటే, వారి బాధను నేను చూచాను. వారి బాధను ఏం చేశాను? బాధను నిశ్చయంగా చూచి తిని అని అన్నాడు. వారి హింసను చూచి తిని అన్నాడు. గమనించే మాట ఏంటంటే, ఎన్నో ఏళ్ల నుంచి వారు మొరపెడుచున్నారు, ఎన్నో ఏళ్ల నుంచి ఆయనను మొరపెడుతున్నారు. వారి బాధను చూస్తూ ఉన్నాడు. కానీ వారి జీవిత కాలంలో ఇశ్రాయేలులైనటువంటి ప్రజలు ఐగుప్తు దేశంలో వారిని ఎన్ని బాధలు కలగజేసిన, ఆ ఫరో ఎన్ని బాధలు కలగజేసిన, ఎన్ని ఇబ్బందులు కలగజేసినప్పటికీ తన జీవితంలో ఏం చేయాలి అని అంటే, తన జీవిత కాలంలో వారు ఫరో ఎన్ని చేసినప్పటికీ వారు దేవుణ్ణి మొరపెట్టే విషయంలో ఏం చేయలేదు, ఆపలేదు. వారు దేవుడు అంటున్నారు, వారి యొక్క బాధను నేను చూచి తిని అని అంటున్నారు. వారి బాధను చూచి తిని, వారి హింసను చూచి తిని అంటే దేవుడు ఎంత అద్భుతమైన రీతిలో మోషే గారితో మాట్లాడుతున్నాడు. రమ్ము నిన్నెక్కడికి పంపిస్తానంటే, ఫరో దగ్గరికి పంపిస్తాను. ఎక్కడికి పంపిస్తా? ఫరో దగ్గరికి వెళ్ళిపోతాను, పంపించేస్తాను, రా. గమనించే మాట ఏమిటంటే, నేను ఫరో దగ్గరికి పంపిస్తాను అని చెప్పిన కాలంలో దేవుని పిల్లలారా, మీ అందరికి చెప్పే మాట ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి. మోషే గారు అంటున్నారు, అయ్యా నేను ఎలాగ వెళ్తాను? 11వ వచనం. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా ఏమంటున్నాడంటే, దేవా, అసలు ఈ ఫరో దగ్గరికి, ఇశ్రాయేలులైనటువంటి ప్రజల దగ్గరికి నేను వెళ్ళడానికి నేను ఎంతటి వాడను, ఏ పాటి వాడను, అసలు నేను ఏ పాటి వాడినయ్యా, ఎంతటి వాడిని, అక్కడికి పోవడానికి, నీ పని చేయడానికి ఎంతటి వాడిని? దేవుని పిల్లలారా, దేవుని యొక్క పని చేయడానికి, ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా, దేవుని పని చేయడానికి మనం ఎంతటి వాళ్ళం? మోషే గారు అన్నారు, అయ్యా, ఇశ్రాయేలు ప్రజలను తోడుకొని రావడానికి నేను ఎంతటి వాడిని? ఆఫ్టర్ ఎంతటి వాడిని? నా బ్రతుకేంటి? నేను పారిపోయి వచ్చిన ఐగుప్తు దేశం నుంచి పారిపోయి వచ్చి ఇక్కడ వివాహం చేసుకొని మా మామ మంద కాపుచున్న, మామ మందను కాయుచున్న వ్యక్తిని. అసలు నేనే పాటి వాడిని? ఏ పాటి వాడిని అయ్యా నేను? ఏ పాటి వాడిని నేను? ఎంతటి వాడిని? అసలు వారిని తోడుకొని రావడానికి నేను ఎంతటి వాడిని? అంటే దేవుడు నేను ఎంతటి ఈ యొక్క మోషే గారు అంటున్నారు, నేను ఎంతటి వాడిని? ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా, ఈరోజు సేవ చేస్తున్న వారికైనా, అలాగే మందిరంలో పనిచేస్తున్న వారికైనా ఏ పాటి వాళ్ళు, ఎంతటి వాళ్ళు దేవుని పని చేయడానికి?
ఎంతటి వాళ్ళు అంటే దేవుని పని చేయాలంటే, దేవుని సన్నిధిలో వాడబడాలంటే ఎవరి యొక్క పర్మిషన్ కావాలి అంటే, ఒకనాటి కాలంలో ఇశ్రాయేలులైన ప్రజలు ఏమైనా చేయాలంటే, వారు ఏదైనా చేయాలంటే ఎవరు పర్మిషన్ కావాలా? మోషే గారి పర్మిషన్ కావాలా. ఒక పని చేయాలన్నా, ఒకటి ఏదైనా చేయాలన్నా ఎవరు పర్మిషన్ కావాలా? మోషే గారి పర్మిషన్ కావాలా. గమనించే మాట ఏంటంటే, ఆ మాట చెప్పిన తర్వాత దేవుడు ఏమంటున్నారనంటే, చక్కటి మాట మాట్లాడుతున్నాడు, చక్కటి అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును అని అన్నాడు. దేవా, ఈరోజు మీరు మాట్లాడారు. అవును, నీ స్థలములో ఉన్న వ్యక్తి ఏమి విడిచిపెట్టి రావాలో, నీ దగ్గరికి వచ్చే వ్యక్తి ఏమి విడిచిపెట్టి రావాలో, నీవు వాడుకోవాలన్న వ్యక్తి ఏం చేయాలో మీరు తెలియజేశారు. నాయనా, కృప చూపించండి అయ్యా. దేవా, కృప చూపించండి. అంత్యకాలములో ఉన్నాం, అపాయకరమైన కాలాల్లో ఉన్నాం, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. దేవా, నీ కనికరము చూపించండి నాయనా, నీ కనికరము చూపించండి. దేవా, మీకు స్తోత్రములయ్యా. కృప చూపించండి నాయన. ప్రభా, మీకు దూరంగా ఉన్నాం అయ్యా, మీరు మాకు దూరంగా ఉన్నారు. కృప చూపించండి. నీకు దగ్గరగా మేము ఉండాలి నాయన. ఇదిగో మా అవిశ్వాసాన్ని విడిచిపెట్టేస్తాం, మా నామకార్థతను విడిచిపెట్టేస్తాం, మా భక్తిహీనతను విడిచిపెట్టేస్తాం, మా గర్వాన్ని విడిచిపెడతాం, మాలో ఉన్న వాటిని విడిచిపెట్టేస్తాం. తండ్రి, కృప చూపించండి. నువ్వు నాకు దగ్గరగా ఉండాలయ్యా, నేను నీకు దగ్గరగా ఉండాలి. నీ కృప చూపించండి నాయన. మీ సహాయమును చేయండి అయ్యా. అద్భుతమైన సన్నిధిని తోడుగా ఉంచండి. నీ బలమైన కార్యములు, నీ యొక్క ఉద్దేశములను నెరవేర్చి బలపరచుమని, కృప చూపమని, ఆశీర్వదించుమని నైనా. ప్రతి కుటుంబం గొప్ప అంతస్తులోనికి మోషే గారు అన్నాడు. ఎంతటి వానన్నాడు, ఎంతో వాన్ని మీరు చేశారు. తగ్గించుకున్నాడు, సాత్వికంగా ఉన్నాడు, నమ్మకమైన వాడిగా ఉన్నాడు. కృప చూపించండి. నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలు అందరినీ మీరు దీవించండి. వారు క్రమం కలిగి జీవిస్తున్నట్లుగా, ఏ కార్యక్రమాన్ని పోగొట్టుకోకుండా ఆ కార్యక్రమాల్లో నీ హస్తాన్ని సంపాదించుకునేటట్లుగా కార్యము జరిగింపచేయండి. నీకు దగ్గరగా, లోకానికి దూరంగా చేయండి నాయనా. సహాయాన్ని చేయండి. యవన బిడ్డలు ఉన్నారు, వారి తల్లిదండ్రులు ఒక బలమైన పాత్రలుగా, ప్రయోజకులుగా చేసే కృప దయచేయండి నాయన. నీ సహాయాన్ని చేయండి, నీ కృప చూపించండి. మంచి భక్తిని యవన బిడ్డలకు నేర్పించమని, నీ కార్యాన్ని జరిగింప చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.